Good morning to all of you. I hope that you are all doing well. This is me, Sujath. Now, చూడండి, development banks business often requires medium and long term capital. చాలా పెద్ద capital కావాలి, డబ్బులు ఎక్కువ కావాలి, లోన్ ఎక్కువ కావాలి to purchase machinery, equipment for using latest technology also. And also for going for modernization. కొత్త తనం తీసుకురావాలి బిజినెస్లో. Such assistance is provided by development banks. అంత పెద్ద ఇన్వెస్ట్మెంట్కి డెవలప్మెంట్ బ్యాంక్స్ పనిచేస్తాయి అన్నమాట. ఓకే, they also undertake other development measures like subscribing to the shares and debentures issued by companies in case of under subscription of issues by the public. ఓకే, జనరల్గా నేను ఒక కంపెనీ ఉంది, నాది మంచి కంపెనీ ఉందండి, నాది మంచి కంపెనీ ఉంది. ఓకే, లెట్ సపోజ్ మై కంపెనీ డాబర్ కంపెనీ ఉంది నాది. ఈ డాబర్ కంపెనీ నేను మంచి కంపెనీ, అందరికీ తెలుసు మంచి కంపెనీ కాబట్టి నేను ఒక కొత్త డాబర్ చాక్లెట్స్ నేను తయారు చేయాలనుకుంటున్నాను. డాబర్ చాక్లెట్స్ ఒక కొత్త బ్రాండ్ నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఓకే, నేను డాబర్ చైర్మన్ అనమాట. నేను ఒక డాబర్ చాక్లెట్స్ అని ఒక పెద్ద చైన్ అంటే డాబర్ చాక్లెట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకుంటున్నాను. కానీ నాకు డబ్బులు కావాలి, ఐ వాంట్ మనీ. సో వాట్ ఐ హ్యావ్ డన్, నాది పాత డాబర్ది కంపెనీస్ ఉన్నాయి కదా, డాబర్ ఘీ, డాబర్ మస్కా, డాబర్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ కంపెనీస్ది షేర్స్ నేను అమ్మిన, అంటే మార్కెట్లో అమ్మడానికి పోయినా. దట్ ఈస్ ఓన్లీ కాల్డ్ యాజ్ వాట్, ఐపీఓ. ఏమంటారు దానికి? ఐపీఓ, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఫస్ట్ టైం పబ్లిక్కి నేను ఆఫర్ చేస్తున్నా నా షేర్స్, ఐపీఓ అంటారు. ఫస్ట్ టైం పబ్లిక్కి నేను ఆఫర్ చేస్తున్న షేర్స్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, ఐపీఓ, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. సో నేను ఏమనుకున్నా అంటే, నేను నా మొత్తం కంపెనీస్ ఉన్నాయి కదా, ఆ మొత్తం కంపెనీస్కి 10% షేర్ నేను మార్కెట్లో సెల్ చేయడానికి ఇస్తే ఆ 10% షేర్ జనాలు తీసుకుంటే నాకు 100 crores వస్తాయి. ఓకే, 10% షేర్స్ నేను పబ్లిక్ ఇస్తే నాకు 100 crores వస్తాయి. ఈ 100 crores నేను డాబర్ చాక్లెట్ బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేస్తాను, అది నేను మార్కెట్లో దానికి సెల్ చేస్తాను. వచ్చిన డబ్బులు, ఎక్కువ డబ్బులు వస్తే వీళ్ళకి నేను డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తాను. దట్ ఇస్ ద ఫండా, రైట్. సో కానీ ఏమైందంటే 10% షేర్ అమ్మిన తర్వాత కూడా వాళ్ళు 100 crores వాళ్ళకి రాలేదు, 60 crores వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? 60 crores వచ్చినాయి. అంటే ఏమైందంటే అండర్ సబ్స్క్రిప్షన్ అయింది. ఏమైంది? అండర్ సబ్స్క్రిప్షన్. ఓకే, వాళ్ళు ఎంత అనుకున్నారు అంత రాలేదు వాళ్ళకి. ఇన్ కేస్ ఆఫ్ వాట్? ఇన్ కేస్ ఆఫ్ అండర్ సబ్స్క్రిప్షన్. వాళ్ళు ఎంత డబ్బులు అనుకున్నారు, షేర్స్ ఇచ్చి ఎంత డబ్బులు మనం రేస్ చేద్దాం, ఎంత డబ్బులు మనం సంపాదిస్తామని వాళ్ళు అట్లా అనుకున్నారు, అంత డబ్బులు వాళ్ళకి రాలేదు. 100 crores వాళ్ళు అనుకున్నారు, 60 crores వచ్చినాయి. 40 crores దే ఆర్ షార్ట్. ఈ 40 crores ఉంటేనే ఈ డాబర్ చాక్లెట్, అంటే వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు ఎంతమంది కావాలి, ఇక్కడెక్కడ ప్లాన్ పెడదాం. సో అవన్నీ మొత్తం బడ్జెట్ చేసిన తర్వాత వాళ్ళకి 100 crores కావాలి, కానీ ఎంత వచ్చినాయి? 60 crores వచ్చినాయి. 40 crores కావాలి. ఈ 40 crores ఓకే డెవలప్మెంట్ బ్యాంక్స్ వాళ్ళు కొంటారు. 40 crores డెవలప్మెంట్ బ్యాంక్స్ వాళ్ళు కొంటారు. ఇండస్ట్రియల్ బ్యాంక్ అని చెప్పినా కదా, డాబర్ చాక్లెట్స్ అంటే ఇండస్ట్రీయే కదా, రైట్. సో లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్, ఐడిఎఫ్సి, ఐఆర్సిఐ మనం చూసినాం కదా, వాళ్ళు 40 crores ఈ మిగిలినవి షేర్స్ కొని 40 crores ఇస్తారు. వాళ్ళు అట్లా బెనిఫిట్ అవుతారు. ఈ కంపెనీ మీద ట్రస్ట్ ఉంటుంది వాళ్ళకి, ఆ మేనేజ్మెంట్లో కూడా వాళ్ళు ఉంటారు, కమర్షియల్లో కూడా ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు కూడా. సో ఇద్దరు కలిసి అవన్నీ చేస్తారు. సో దట్ వాట్ హ్యాపెన్స్ ఇస్, వీళ్ళకి కూడా బెనిఫిట్, వాళ్ళకి బిజినెస్ నడుస్తుంది, వీళ్ళది లోన్లో ఇంట్రెస్ట్ కూడా వీళ్ళు సంపాదిస్తారు. ఇంకా ఏంటంటే ఇది ఇండియా బెనిఫిట్ కోసం పనిచేస్తున్నారు కదా. సో అందరికీ ఈ కంపెనీ రావడం వల్ల అందరికీ ఎంప్లాయ్మెంట్ దొరికింది, అందరికీ పవర్టీ నుంచి అందరూ మెల్ల బయటికి, అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ హు ఆర్ ఇన్ ద పూర్ ఆర్ స్లోలీ డిక్రీజింగ్, అట్లా కూడా అవుతుంది, రైట్. అండర్స్టూడ్ మై పాయింట్ హియర్. దిస్ ఇస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ డెవలప్మెంట్ బ్యాంక్స్. ఓకే, డెవలప్మెంట్ బ్యాంక్స్ ఇన్ ఇండియా ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ, యాజ్ ఐ హావ్ టోల్డ్ యూ, ఎగ్జిమ్ బ్యాంక్. అంటే నేను కొంచెం ఫ్యాక్చువల్ రాసిన ఇక్కడ, మీకు కూడా ఇంపార్టెంటే. ఎగ్జిమ్ బ్యాంక్ 1982 ఫర్ వాట్ పర్పస్ అండి? ఇంపోర్ట్ బ్యాంక్. ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నారంటే ఎగ్జిమ్ బ్యాంక్ మీకు హెల్ప్ చేస్తుంది. దే గివ్ క్రెడిట్ ఫెసిలిటీస్ టు ద ఎక్స్పోర్టర్స్ అండ్ ఇంపోర్టర్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడరీ. ఓకే, 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్. అంటే అక్కడ పెన్సిల్, రబ్బర్ షార్ప్నర్ నుంచి అక్కడ చైర్మన్ది డబ్బులు, అపాయింట్మెంట్, మేనేజ్మెంట్, ఎవ్రీథింగ్. అపాయింట్మెంట్, మేనేజ్మెంట్, ఎక్కడ డబ్బులు పెట్టాలి, ఎవరికి ఇవ్వాలి, అన్నీ గవర్నమెంట్ చూసుకుంటుంది. సో అందుకే 100% గవర్నమెంట్ ఓన్డ్. నెక్స్ట్ ఈజ్ నాబార్డ్, 1982. ఓకే, ఫౌండ్ బై 1981 యాక్ట్ 81లో వచ్చింది, బిల్డింగ్ 82లో వచ్చింది. ప్రొవైడ్ షార్ప్ ఫోకస్ టు అగ్రికల్చర్ క్రెడిట్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఓకే, వీ లర్న్డ్ ఇట్. ఓకే,
అంటే నాబార్డ్ ఇండియా మొత్తంలో ఉంటుంది. ఇక్కడ నాబార్డ్ ప్రతి స్టేట్లో ఉంటుంది నాబార్డ్. ఆ నాబార్డ్ ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీస్ నాబార్డ్ ఆఫీస్ అక్కడ ఉన్న బ్యాంక్స్కి డబ్బులు ఇస్తూ ఉంటుంది. ఓకే, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్కి డబ్బులు ఇస్తూ ఉంటుంది. సో దట్ దే కెన్ గివ్ లోన్స్ టు వాట్, దే కెన్ గివ్ లోన్స్ టు అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ పర్పస్. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అగైన్ 100% ఆర్బీఐ ఓన్. ఒకప్పుడు నౌ ఇట్ ఈస్ గవర్నమెంట్ ఓన్. ఒకప్పుడు 100% ఆర్బీఐ ఓన్, నౌ ఇట్ ఈస్ గవర్నమెంట్ ఓన్. ఓకే, దే విల్ గివ్ ఫైనాన్స్ టు హౌసింగ్ కోసం, అపార్ట్మెంట్స్ కోసం డబ్బులు ఇస్తారు వాళ్ళు, అపార్ట్మెంట్ కోసం డబ్బులు ఇస్తారు. ఓకే, అండ్ దే ఆల్సో రిలీజ్ వన్ ఇండెక్స్ కాల్డ్ as రెసిడెక్స్ ఈజ్ నథింగ్ బట్ రెసిడెన్షియల్ ఇండెక్స్. అంటే రియల్ ఎస్టేట్ ప్రైసెస్ ఎంత ఇంక్రీజ్ అయినాయి, ఎంత డిక్రీజ్ అయినాయి, లాస్ట్ ఇయర్లో ఎంత ఉన్నింది టోలీ చౌకీలో, బంజారా హిల్స్లో ఇప్పుడు ఎంత ఉంది రియల్ ఎస్టేట్ ప్రైసెస్, అది కూడా వీళ్ళు ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది కూడా చెప్తూ ఉంటారు మనకు. ఓకే, సో దట్ ఈజ్ ఆల్సో ఇట్ గివ్స్ అన్ ఇండెక్స్. నేషనల్ హౌసింగ్ బ్యాంక్, ఇట్ గివ్స్ అన్ ఇండెక్స్ దట్ shows the inflation in real estate. Last one is SIDBI, Small Industrial Development Bank of India. SIDBI 1990. Okay, it is established by State Bank of India, LIC, IDBI, insurance company. So ఇవన్నీ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కలిసి వాళ్ళు ఈ సిడ్బి పెట్టారు. సో దట్ ఒక కాన్సన్ట్రేట్, ఒక ఫోకస్ చేసి స్మాల్ ఇండస్ట్రీస్కి మనం డెవలప్ చేద్దాం. దట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ దిస్ బ్యాంక్స్. ఓకే, టైప్స్ ఆఫ్ కోఆపరేటివ్ బ్యాంక్స్. As I have told you that there are three types of cooperative banks. First of all, what is a cooperative bank? నేను చెప్పేస్తాను. ఓకే, వాట్స్ ఏ కోఆపరేటివ్ బ్యాంక్స్? ఓకే, cooperative banks are those banks which are established by group of people. అంతే. ఓకే, మనం అందరం కూడా కలిసి ఒక బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. 40-45 మెంబర్స్, దానిలో ప్రమోటర్స్ ఉంటారు. ప్రమోటర్స్ అంటే ఒక 5-6 పీపుల్ హూ విల్ గివ్ 1 crore అందరు ఇస్తారు. ఓకే, ఒక బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేస్తాం. ఓకే, ధనలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ అని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మీరు వచ్చి మళ్ళీ డిపాజిట్ అకౌంట్స్ పెడతారు. ఓకే, పెట్టిన తర్వాత ఏమవుతుందంటే వీళ్ళు మీకు లోన్స్ ఇస్తూ ఉంటారు. కోఆపరేటివ్ బ్యాంక్స్ జనరల్లీ గివ్ లోన్స్ ఫర్ వాట్? ఓకే, 2-wheeler కోసం, మైక్రోవేవ్ కోసం, ఒక ఫ్రిడ్జ్ కోసం. అంటే జనరల్గా కోఆపరేటివ్ బ్యాంక్స్లో వాళ్ళ మెంబర్స్కే అవసరాలు ఏమేమి ఉంటాయి, అలాంటి వాళ్ళకి డెవలప్ చేయడానికి ఈ బ్యాంక్స్ ఎస్టాబ్లిష్ అయినాయి. 40 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఆ 40 మెంబర్స్ అంటే అందరి దగ్గర 1 lakh ఇచ్చేస్తే, ఓకే, కావాల్సిన వాళ్ళకి ఎక్కువ డబ్బులు వచ్చి వాళ్ళు ఒక 2-wheeler కొనవచ్చు, ఇంకొక వాళ్ళు పిల్లలకి ఎడ్యుకేషన్ చేసుకోవచ్చు, రైట్? సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో దే విల్ జనరలీ, కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆర్ ఫార్మ్ టు డెవలప్ their own members. That's why they are working on what? No profit, no loss మీద పనిచేస్తారు. No profit, no loss. లైక్ మైండెడ్ పీపుల్ కదా, అందరూ సేమే, అందరికి తెలుసు. ఓకే, నో ప్రాఫిట్ నో లాస్ అవుతుంది, మనం అందరం మన డబ్బులకే రొటేట్ చేసుకుంటే అందరూ బాగుపడతారు. సో స్టాండ్ ఆఫ్ లివింగ్ కూడా పెరుగుతుంది, సో లోన్స్ ఇచ్చుకోవచ్చు అని. అట్లా అండర్స్టూడ్ మై పాయింట్. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ కోఆపరేటివ్ బ్యాంక్స్. ఫైన్. కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆర్ 3 types. They are primary credit societies which operate at village level, central cooperative banks district level, and state cooperative banks. ఇది సెంట్రల్ కాదు, డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్, DCCB అంటారు, DCCB. ఓకే, దెన్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్. సో ప్రైమరీ క్రెడిట్ సొసైటీ వర్క్ ఇన్ విలేజ్, సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ వర్క్ ఇన్ డిస్ట్రిక్ట్, అంటే డిస్ట్రిక్టే కదా, అండ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ వర్క్ ఇన్ స్టేట్. అంటే దే ఆర్ ది ఇన్ఛార్జ్ ఆఫ్ ఆల్ ది కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇన్ అవర్ స్టేట్. ఎవరు? స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్. ఓకే, ప్రైమరీ క్రెడిట్ సొసైటీస్ formed at village level or town level, okay, with borrowers and non-borrowers members residing in one locality. వాళ్ళదే. సో స్మాల్ లోన్స్ ఇస్తారు, స్మాల్ ఏరియాలో పని చేస్తారు, స్మాల్ లోన్ ఇస్తారు. జనరలీ పిల్లలకి ఎడ్యుకేషన్కి లోన్ అప్లై చేస్తారు, ఫ్రిడ్జ్ కోసం, 2-wheeler కోసం, అట్లా అంతే. సెంట్రల్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ హ్యావ్ సమ్ ప్రైమరీ, ఏదైనా ప్రైమరీ క్రెడిట్ సొసైటీకి డబ్బులు కావాలంటే వీళ్ళు ఇస్తారు. ఓకే, కానీ ఈ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో సేమ్ డిస్ట్రిక్ట్ వాళ్ళు మెంబర్స్ ఉంటారు, అంటే లైక్ మైండెడ్ మెంబర్స్. ఓకే, మీరు కూడా కోఆపరేటివ్ బ్యాంక్స్ మెంబర్ అవ్వచ్చు. ఎట్లా? వెళ్ళి రిజిస్ట్రేషన్ ఆఫీస్ లేకపోతే రిజిస్ట్రార్ దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదు మీకు.
ఓకే, సో వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు జస్ట్ టేక్ ది అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ వాళ్ళు అక్కడ ఓపెన్ చేస్తే అంటే మీరు మెంబరే. ఓకే, యూఆర్ మెంబర్ ఆఫ్ దట్ పర్టికులర్ బ్యాంక్ ఓన్లీ. ఓకే, దీస్ బ్యాంక్ ప్రొవైడ్స్ లోన్స్ టు దేర్ మెంబర్స్. ప్రైమరీ క్రెడిట్ సొసైటీస్కి ఇలాగనే ఇస్తారు. అండ్ దే ఫంక్షన్ యాజ్ ఎ లింక్ బిట్వీన్ ద ప్రైమరీ అండ్ ద స్టేట్. They function as a link between the primary and the state. Remember this point. Then last one we are having what? State cooperative banks. They are the apex. They are the apex highest level cooperative banks in all the states of the country. Every state ki oka bank untadi ilanti. Every state ki oka bank untadi. Ade manam Andhra Pradesh cheppunte APCOB undi. APCOB Andhra Pradesh Cooperative Bank. Ade man Telanganalo TASCOB undi. Maharashtralo MCOB undi. Atla. Okay, every state will have these three systems: primary for village, district cooperative, district central cooperative banks for district, and state cooperative banks for the state. So it's a hierarchy. Primary వాళ్ళకి డబ్బులు కావాలంటే డిస్ట్రిక్ట్ వాళ్ళు హెల్ప్ చేస్తారు, డిస్ట్రిక్ట్ వాళ్ళకి డబ్బులు కావాలంటే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ వాళ్ళు హెల్ప్ చేస్తారు, రైట్. ఇంకా they will give loans only to the members only to the members. Means if you open a savings account then only ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. కోఆపరేటివ్ బ్యాంక్స్ దగ్గర వెళ్ళి మీరు క్రెడిట్ కార్డ్ ఇవ్వండి అంటే ఇవ్వరు, ఎందుకంటే మీకు అకౌంట్ లేదు కాబట్టి మీకు ఇవ్వరు. అకౌంట్ ఓపెన్ చేస్తే మీరు మెంబర్ అయిపోతారు. రిమెంబర్ దిస్ పాయింట్, ద మూమెంట్ యూ ఓపెన్ ది అకౌంట్ యూఆర్ మెంబర్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో ఇఫ్ యూ జస్ట్ గో అండ్ ఆస్క్ దెమ్ క్రెడిట్ కార్డ్ దే విల్ నాట్ గివ్, బికాస్ యూఆర్ నాట్ ఏ మెంబర్. వాళ్ళు ఫస్ట్ ఏమంటారంటే అకౌంట్ ఓపెన్ చేయండి సార్, మీరు మెంబర్ అవ్వాల్సిందే. సో దే విల్ గివ్ మెంబర్ టు దెమ్ సెల్ఫ్ ఓన్లీ, అండ్ యూ హ్యావ్ టు అడ్హియర్ టు ద కండిషన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ మెంబర్షిప్. Okay, we'll see the difference between cooperative banks and commercial banks. Let us go ahead. Okay andi, energetic ga undali meeru kuda. Okay, preparation should be on energy, consistency, goal. ఈ మూడు ఉంటే చాలు. Fine. Cooperative banks are registered under Cooperative Society Act of 1904. Very important statement for the examination. Okay. Commercial banks are registered, they are governed by Banking Regulation Act of 1949. Banking Regulation Act of 1949. Okay, RBI is the one which governs all the banks, which monitors and supervises all the banks according to the ఈ యాక్ట్లో ఎలాంటి రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ ఇంప్లిమెంట్ చేయాలి, ఆర్బీఐ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఓకే, అండ్ ఇట్ విల్ మేక్ షూర్ దట్ ఆల్ బ్యాంక్స్, అన్ని బ్యాంక్స్ ఈ రెగ్యులేషన్స్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా ఆర్బీఐ చూసుకుంటుంది. ఒకవేళ మంచిగా చేయట్లేదంటే ఆర్బీఐ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తుంది, వాళ్ళకి వార్నింగ్స్ ఇస్తుంది, అన్నీ చేస్తుంది. ఓకే, కోఆపరేటివ్ బ్యాంక్స్ జనరలీ ప్రొవైడ్ లోన్స్ ఫర్ ఆల్ ది కేటగిరీస్, షార్ట్ టర్మ్, medium term and long term. Commercial banks also provide like SBI, Andhra Bank, Axis Banks, వాళ్ళు కూడా షార్ట్ టర్మ్, మీడియం టర్మ్. షార్ట్ టర్మ్ అంటే less than 1 year లోన్, మీడియం టర్మ్ అంటే less than 5 year లోన్, లాంగ్ టర్మ్ అంటే more than 5 year లోన్. సో both cooperative banks and commercial banks provide short term, medium term and long term loans. Okay, now area of expertise. ఏ ఏరియాలో వీళ్ళు పనిచేస్తారు? కోఆపరేటివ్ బ్యాంక్స్ జనరలీ వర్క్ ఇన్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్. వాళ్ళు ఎక్కువ లోన్స్ అగ్రికల్చర్ వాళ్ళకి, ఫిషరింగ్ సెక్టర్ వాళ్ళకి, ఫిషర్మెన్ వాళ్ళకి, డైరీ వాళ్ళకి, పౌల్ట్రీ వాళ్ళకి, ఓకే, ఆర్టిసన్స్, స్కాబ్లర్స్, పెయింటర్స్, స్కల్ప్చరర్స్ వాళ్ళకి డబ్బులు ఇస్తారు. కమర్షియల్ బ్యాంక్ జనరలీ ప్రొవైడ్ ఇన్ లోన్స్ టు ట్రేడ్, కామర్స్, ఇండస్ట్రీ ఓపెన్ చేయడానికి, ట్రేడ్, ఇండస్ట్రీ, కామర్స్. ఓకే, కోఆపరేటివ్ బ్యాంక్స్లో వాళ్ళకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళ మెంబర్స్ నుంచి వస్తాయి, అంతే. షేర్ హోల్డర్స్ బారో ఫ్రమ్ ఏ కోఆపరేటివ్ బ్యాంక్. వాళ్ళు ఆ బ్యాంక్లో షేర్ హోల్డర్ అంటే వాళ్ళది కూడా ఒక షేర్ ఉంది, 1% షేర్ ఆర్ 2% షేర్ వాళ్ళది షేర్ ఉంది. సో వాళ్ళు కూడా షేర్ ఉన్న వాళ్ళే బారో చేసుకోవచ్చు కోఆపరేటివ్ బ్యాంక్స్లో, బయట వాళ్ళకి ఇవ్వరు. కమర్షియల్ బ్యాంక్లో ఎవరైనా సరే మీ అకౌంట్ లేదంటే కూడా మీకు లోన్ ఇస్తారు, రైట్. క్యాన్ గివ్ లోన్ టు ఎనీ వన్ హూ ఈజ్ విల్లింగ్ టు బరో. మీకు ఆశ ఉంటే కావాలి లోన్కి వాళ్ళు ఇచ్చేస్తారు. ఓకే, కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆపరేట్ ఆన్ ఏ రిలేటివ్లీ స్మాల్ స్కేల్. రిలేటివ్లీ స్మాల్ స్కేల్ మీన్స్ దే డోంట్ హ్యావ్ మచ్ ఫంక్షన్స్. Cooperative banks generally accept deposits and give loans to the own members only.
they don't deal in government bonds, government securities, okay, they don't have locker facilities also, and they will give chinna loans. They will give what? Chinna loans. Whereas commercial banks operations are very, very big. They do their operation on larger scale. Okay, fine. Cooperative banks have federal structure. కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆఫ్ ఫెడరల్ స్ట్రక్చర్. అంటే ఒక ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ ఉంది, దానిపైన మనకు డిస్ట్రిక్ట్, అది ప్రైమరీ విలేజ్ లెవెల్లో పనిచేస్తుంది, దానిపైన డిస్ట్రిక్ట్ ఉంది, డిస్ట్రిక్ట్ లెవెల్లో పనిచేస్తుంది, దానికంటే పైన మన స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది, దట్ విల్ వర్క్ ఫర్ స్టేట్, రైట్ ఆర్ రాంగ్. సో మన దగ్గర ఇలా హైరార్కీ ఉంది. వీఆర్ హ్యావింగ్ ఏ హైరార్కీ ఇన్ దిస్ వే. వెరాజ్ యాక్సిస్ బ్యాంక్ అగ్రికల్చర్లో ఉంది, అంటే ప్రైమరీ సెక్టర్ విలేజ్లో ఉంది, మళ్ళీ యాక్సిస్ బ్యాంక్ సేమ్ బ్యాంక్ మళ్ళీ డిస్ట్రిక్ట్లో ఉంది, డిస్ట్రిక్ట్ బ్యాంక్ మళ్ళీ స్టేట్లో ఉంది. ఉన్న తర్వాత వీళ్ళు వాళ్ళు ఒకరు గవర్న్ చేసుకుంటున్నారు, అందరికీ అట్లా లేదు. ఉన్నాయి ఎక్కడ అంటే అక్కడ బ్రాంచెస్ ఉన్నాయి, కానీ ఇండివిజువల్గా వాళ్ళు ఆపరేట్ చేస్తారు. కానీ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ అవన్నీ ఇండివిజువల్గా ఆపరేట్ చేయరు. ఓకే, దే ఆపరేట్ ఇన్ సింక్. వాళ్ళది సూపర్విజన్ అన్నీ ఒక ప్రాపర్గా చైన్లో ఉంటుంది కాబట్టి దే ఆర్ ఇంటిగ్రేటెడ్. whereas these Axis Bank, SBI banks, they are not integrated. Every branch will act independently and perform its functions. Cooperative banks are subject to the provisions of state government, NABARD, RBI. Okay. కోఆపరేటివ్ బ్యాంక్స్కి పని స్టేట్ గవర్నమెంట్ కొంచెం కంట్రోల్ చేస్తారు, వాళ్ళకి ఆర్బీఐ కొంచెం కంట్రోల్ చేస్తుంది. కొన్ని స్టేట్స్ నాబార్డ్కి కూడా కొంచెం ఫంక్షన్స్ ఇచ్చారు కోఆపరేటివ్ బ్యాంక్స్కి కంట్రోల్ చేయడానికి, బికాజ్ అగ్రికల్చర్కి ప్రమోట్ చేయాలి కదా, అందుకే. కమర్షియల్ బ్యాంక్స్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ, ఆల్ కమర్షియల్ బ్యాంక్స్ ఆర్ కంట్రోల్ బై వన్ అండ్ ఓన్లీ బ్యాంక్, దట్ ఈస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే కంట్రోల్ చేస్తుంది అన్ని బ్యాంక్స్. నౌ లెట్ us see some more features between the cooperative and commercial banks. So as you know that commercial banks and cooperative banks work on the principle of no profit no loss. అంటే వాళ్ళు 100 రూపీస్ వాళ్ళ మెంబర్స్కి ఇచ్చేస్తే వాళ్ళు 100 రూపీస్ రీపే చేస్తే చాలు, ఎక్కువ తీసుకోరు. 2-4% అంతే ఇంట్రెస్ట్ తీసుకుంటారండి. ఎందుకంటే ఆ కోఆపరేటివ్ బ్యాంక్ కూడా నడవాలి, అక్కడ ఉన్న పని చేసిన వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వాలి కదా, అందుకే చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్ ఈజ్ వాట్? ప్రాఫిట్. అందుకే 10%, 15%, 18% పర్సనల్ లోన్స్ అంత దూరం వెళ్ళిపోతుంది, రైట్. సో వీళ్ళు ప్రాఫిట్ కోసం పనిచేస్తారు కమర్షియల్ బ్యాంక్. కోఆపరేటివ్ బ్యాంక్స్ అట్లా కాదు. ఓకే, నో పిఎస్ఎల్ కోటా. నో పిఎస్ఎల్ కోటా. పిఎస్ఎల్ అంటే మై డియర్ స్టూడెంట్స్, ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ప్రియారిటీ సెక్టార్ లెండింగ్. గవర్నమెంట్ కొన్ని సెక్టార్ లిస్ట్ చేస్తుంది. గవర్నమెంట్ కొన్ని సెక్టార్ లిస్ట్ చేసి అన్ని బ్యాంక్స్కి ఏం చెప్తుందంటే ఈ సెక్టార్లో కంపల్సరీ లోన్స్ ఇవ్వాలి, ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి, వాళ్ళ దగ్గర మొత్తం ఎంత డిపాజిట్స్ ఉంటాయి, ఆ డిపాజిట్లో ఎంత పర్సెంట్ అగ్రికల్చర్కి ఇవ్వాలి, ఎంత పర్సెంట్ రిన్యూవబుల్కి ఇవ్వాలి, ఎంత పర్సెంట్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి ఇవ్వాలి, అలా గవర్నమెంట్ అలా లిస్ట్ ఇచ్చేస్తుంది. ఆ లిస్ట్లో ఎంత ఇవ్వాలి కూడా ఇచ్చేస్తుంది. ఓకే, అంటే కొన్ని సెక్టార్స్లో, అంటే టూరిజం, ఏవియేషన్, రైల్వేస్, ఓకే, హెల్త్, ఎడ్యుకేషన్, ఇవన్నీ సెక్టార్స్ ఉన్నాయి కదా. సో అందులో కొన్ని సెక్టార్స్ చాలా ఇంపార్టెంట్ సెక్టార్స్కి గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే ఈ సెక్టార్స్లో అగ్రికల్చర్ లైక్ దట్ కంపల్సరీ ఇవ్వాలి. రిన్యూవబుల్, క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ ఇంపార్టెంట్. రిన్యూవబుల్ ఎవరైనా సోలార్ కుక్కర్స్, సోలార్ గీజర్స్ ఇఫ్ దే వాంటెడ్, దెన్ వాళ్ళకి కొంచెం సబ్సిడీ ఎక్సెట్రా అవన్నీ గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది కదా. సో దట్స్ వై ఎవరైనా సోలార్ ఎనర్జీ లేకపోతే రిన్యూవబుల్ ఎనర్జీ వాడుతున్నారు వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళకి లోన్స్ ఇవ్వడం. ఓకే, సో గవర్నమెంట్ కొన్ని సెక్టార్స్కి చెప్తుంది ఈ సెక్టార్స్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ లోన్స్ ఇవ్వాల్సిందే. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్యూరిటీ సెక్టార్ లెండింగ్. అది కోఆపరేటివ్ బ్యాంక్కి అప్లికేబుల్ కాదు, ఎందుకంటే వీళ్ళు దానిలోనే పనిచేస్తారు ఆల్రెడీ. ది వర్క్ ఇన్ దట్ ఫీల్డ్ ఓన్లీ, దట్స్ వై ఇట్ ఈస్ నాట్ దేర్. Okay, then PSL is compulsory for what? Commercial banks. Compulsory for commercial banks, for them it is not applicable because they work in that. And another important is monetary policy. The student who is watching my lecture for the very first time and this video only, ఈ వీడియో నుంచి మీరు నా లెక్చర్ స్టార్ట్ చేస్తున్నారంటే మీరు మానిటరీ పాలసీ ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అది చూడండి, బికాస్ దట్ ఈస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ మెనీ థింగ్స్ హియర్ ఆల్సో. అది చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చి చూసుకోండి, అయిపోతుంది. సో మార్జిన్ స్టాండింగ్ ఫెసిలిటీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఇస్ ఎ విండో దట్ ఈస్ క్రియేటెడ్ బై ఆర్బీఐ. ఆర్బీఐ ఒక విండో క్రియేట్ చేసింది. విండో అంటే ఆర్బీఐ ఏం చెప్పిందంటే కమర్షియల్ బ్యాంక్స్కి ఒకవేళ మీకు చాలా ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ ఉంది, డబ్బు లేదు మీ దగ్గర అంటే మీరు నాకు అడగచ్చు. RBI, that is what RBI told. If any bank is having a shortage of funds, emergency funds, then please
then ask me. That is called as a margin standing facility. Our facility cooperative banks ledu. That facility is there with commercial banks. That facility is there with commercial bank. And కోఆపరేటివ్ బ్యాంక్స్లో జనరల్గా మెంబర్స్ చాలా తక్కువ ఉంటారు. మళ్ళీ వాళ్ళు ఉన్న డబ్బులకి సిఆర్ఆర్ ఎస్ఆర్ఆర్లో పెట్టలేరు కదా. వాళ్ళు ఉన్న డబ్బులకి సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్లో పెడితే వాళ్ళ దగ్గర ఏముంటాయి మళ్ళీ లోన్స్ ఇవ్వడానికి, రైట్ ఆర్ రాంగ్. అందుకే సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ ఈజ్ నాట్ అప్లికేబుల్ టు దెమ్. వెరస్ కమర్షియల్ బ్యాంక్స్ తప్పకుండా సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ వాళ్ళు ఇవ్వాల్సిందే. దే హ్యావ్ టు కీప్ ఇట్ ఫర్ షూర్. దే హ్యావ్ టు కీప్ ఇట్ ఫర్ షూర్. A bank, a financial institution, sorry, not bank, financial institutions which are having functions like bank, but it's not a bank. Functions like bank, it's not a bank. Like LIC is there. LIC don't accept deposits, but give loans, right or wrong. Mali post office is there. They accept deposits, they open savings account, but they don't give loans, right or wrong. Okay. Then we are having bank here, SBI, Andhra Bank is there. Okay, they do both. They accept deposits, yes. Okay, they give loans, yes. So they perform two functions, whereas LIC perform only loan function, post office function only account, deposit function, right or wrong? Deposit తీసుకుంటుంది post office. So a bank or a financial institution which does not have the similar, exact, identical function of bank. A financial institution like LIC, Muthoot, Bajaj Capital, if a financial institution which does not have the identical functions of bank is called as NBFC. So I have told you some brief of it. Okay, I have told you some brief of it. If you want some more, you can watch my previous lectures. You are having in detail. Let us go ahead. Basis for comparison. Let us see meaning of bank. An NBFC is a company that provides banking services to the people. And they don't have the banking license. First of all, వాళ్ళకు బ్యాంకింగ్ లైసెన్స్ ఉండదు. వాళ్ళు వేరే యాక్ట్లో రిజిస్టర్ అయ్యి ఉంటారు. ఓకే, దే డోంట్ హ్యావ్ ఎ బ్యాంకింగ్ లైసెన్స్ బట్ దే స్టిల్ ఐదర్ యాక్సెప్ట్ ఆర్ గివ్ లోన్స్. ORR గివ్ లోన్స్. బ్యాంక్ ఈజ్ ఎ గవర్నమెంట్ అథారిటీ ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీ that aims to provide banking services to the general public. Okay, and they hold a banking license. Right, Andy? Okay. Incorporated under banks, NBFCs are registered under Companies Act of 1956, amended in the year 2013. Whereas banks are registered under Banking Regulation Act of 1949. Demand deposits, NBFC accept? No, because demand. మనం డిపాజిట్ వాళ్ళ దగ్గర బజార్లో ముతీల్లో మనం డిపాజిట్ చేస్తే మనం ఎప్పుడు పడితే అప్పుడు డిమాండ్ చేసుకోవచ్చా? నో. ఎప్పుడు పడితే అప్పుడు డిమాండ్ చేసుకోవడానికి, ఎప్పుడు పడితే అప్పుడు మనం డబ్బులు తీయడానికి మనకు ఏం కావాలి? ఏటీఎం కార్డ్ కావాలి, ఇండియన్ బ్యాంకింగ్ కావాలి, జీపే కావాలి. వీళ్ళందరూ ఇస్తారా మనకు? బజాజ్ క్యాపిటల్, ఓకే, టాటా క్యాపిటల్, ముతూత్, మార్గదర్శి, కపిల్ చిట్ ఫండ్ డబ్బులు మాత్రం తీసుకుంటారు, కానీ ఇవన్నీ ఇవ్వరు. రైట్ ఆర్ రాంగ్? డిమాండ్ చేస్తే ఏమి ఇవ్వరు. రైట్? సో దే డోంట్ యాక్సెప్ట్ వాట్? డిమాండ్ డిపాజిట్. దట్స్ వై దే డోంట్ గివ్ ఏటీఎం కార్డ్స్, చెక్ బుక్స్, ఏమి ఇవ్వరు వాళ్ళు. కానీ బ్యాంక్, ఎస్, డిమాండ్ డిపాజిట్స్ దే యాక్సెప్ట్. మనం డిపాజిట్ చేస్తే మనం ఎప్పుడు పడితే అప్పుడు డిమాండ్ చేస్తే వాళ్ళు ఇస్తారు మనకు డబ్బులు. ఏటీఎం కార్డ్ వేస్తే దట్ ఈస్ వీఆర్ డిమాండింగ్ ఓన్లీ. దానికి అర్థమైంది, డిమాండింగ్ ఓన్లీ. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్, ఒక ఎన్బిఎఫ్సి పెట్టడానికి, ఓకే, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అంటే స్టీవ్ జాబ్స్, వారెన్ బఫెట్, ఇంకా షకీరా, యూ కెన్ సే దట్ విల్ స్మిత్, వాళ్ళు ఇండియాలో ఏదైనా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ పెట్టాలంటే వాళ్ళది ఎంత ఇన్వెస్ట్మెంట్ తీసుకోవచ్చు? 100% వాళ్ళు తీసుకోవచ్చు. 100% వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకొని వాళ్ళే ఓన్ చేసుకొని వాళ్ళే రన్ చేసుకోవచ్చు. ఇండియన్ పార్ట్నర్షిప్ అవసరం లేదు. కానీ ఇక్కడ నడవదు ఇక్కడ. ఓకే, ఫారెన్ ఇన్వెస్టర్స్, ఫారెన్ పర్సన్స్ క్యాన్ ఇన్వెస్ట్ ఇన్ యాక్సిస్ బ్యాంక్. ఓకే, క్యాన్ ఇన్వెస్ట్ ఇన్ వాట్? దోహా బ్యాంక్, క్యాన్ ఇన్వెస్ట్ ఇన్ వాట్? సిటీ బ్యాంక్, క్యాన్ ఇన్వెస్ట్ ఇన్ ఎనీ బ్యాంక్. కానీ అప్ టు 74%. ఓకే, అలౌడ్ అప్ టు 74%. అప్ టు 74, 100% ఇవ్వం. మొత్తం మేనేజ్మెంట్ 100% ఇవ్వం. ఓకే, పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్, నో. అంటే మనం ఇప్పుడు అమెజాన్లో ఏదైనా కొనాలంటే మళ్ళీ ముతూత్ నుంచి వెళ్తున్నామా మనం పేమెంట్ గేట్వే, లేకపోతే బజాజ్ క్యాపిటల్ నుంచి వెళ్తున్నామా మనం పేమెంట్ గేట్వే? అట్లా కాదు కదా, అట్లా వెళ్ళట్లే మనం. రైట్ ఆర్ రాంగ్? సో మనకు ఎవరికైనా పేమెంట్ చేయాలి, లేకపోతే ఎవరైనా డ్యూస్ సెటిల్ చేయాలి, దానికి దెర్ ఈస్ నో ఛాన్స్ దట్ ఎన్బిఎఫ్సిస్ విల్ గివ్ యూ ఎనీ కైండ్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ దాట్. కానీ బ్యాంక్లో ఆబ్వియస్లీ అమెజాన్లో పే చేస్తే మధ్యలో పేమెంట్ గేట్వే ఉంది, డైరెక్ట్గా మనకు రీడైరెక్ట్ చేసి వీఆర్ ఏబుల్ టు పే. రైట్ ఆర్ రాంగ్? ఎస్. ఓకే, పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ దిస్. ఇంటిగ్రల్, ఇదే ఇంపార్టెంట్ బ్యాంక్లో. మెయింటెనెన్స్ ఆఫ్ రిజర్వ్ రేషియో,
బ్యాంకే కాదు సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ ఎందుకు, ఇక్కడ కంపల్సరీ, ఇది బ్యాంక్ కదా కంపల్సరీ, దట్స్ వై. దెన్ డిపాజిట్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ. బ్యాంక్లో మనం డిపాజిట్ చేస్తే 5 lakh నేను డిపాజిట్ చేస్తే గవర్నమెంట్ 2 lakhs ఇన్సూరెన్స్ అని ఆ 2 lakhs మీద ఇన్సూరెన్స్ ఇస్తుంది. ఎందుకు? 5 lakhs బ్యాంక్లో మొత్తం రాబరీ అయిపోయింది, లేకపోతే బ్యాంక్ మొత్తం బ్యాంక్రప్ట్ అయిపోయింది, బ్యాంక్ సునామీ వచ్చి కొట్టుకొని వెళ్ళిపోయింది, అప్పుడు మన డబ్బులు అన్నీ వెళ్ళిపోతాయి కదా. అట్లీస్ట్ 5 lakhs ఉంటే 2 lakhs అయినా మనకు దొరుకుతాయి. అంటే మన డిపాజిట్స్కి కొంచెం ఇన్సూరెన్స్ ఉందన్నమాట, డిపాజిట్స్కి కొంచెం ఇన్సూరెన్స్ ఉంది. అదే ఎన్బిఎఫ్సిలో మార్గదర్శి మొత్తం అయినా ఎక్కడైనా వెళ్ళిపోతే మంచిగా వెకేషన్కి జీవితవంతమైన హ్యాపీగా యూకేలో వెళ్ళిపోయి కూర్చుంటే, ఎక్స్ట్రాడిషన్ టీటీ ఏ కంట్రీలో లేదు అక్కడ వెళ్ళి కూర్చుంటే మన డబ్బులు ఇంకా రావు. ఇంకా గవర్నమెంట్ చెప్తుంది ఎందుకు వేసిండ్రు, బ్యాంక్ అంత పెద్ద బ్యాంక్స్ ఇచ్చిన తర్వాత వేర్ ఈజ్ దేర్, మళ్ళీ పోయి అందులో మార్గదర్శి చిట్ ఫండ్ డబ్బులు ఎక్కువ కావాలంటే ఇలాంటి రిస్క్ తీసుకోవాల్సిందే, పొండి ఇక్కడ నుంచి అని వెళ్ళిపోతాం మనం. ఓకే, అంటే ఏంటి, బజాజ్ క్యాపిటల్, టాటా క్యాపిటల్, మార్గదర్శి చిట్ ఫండ్, కపిల్ చిట్ ఫండ్, ఇవన్నీ ఫండ్స్ ఉంటాయి కదా, పాన్జీ స్కీమ్స్, ఇవన్నీ స్కీమ్స్లో మనం డబ్బులు వేస్తాం కదా. అక్కడ మనం డబ్బులు వేసిన తర్వాత మీకు రెమెడీ ఏం లేదు. రెమెడీ అంటే మీ డబ్బులు వస్తాయి లేకపోతే రావు, అంతే. గవర్నమెంట్ మాత్రం మాకేం తెలియదని చెప్పేస్తుంది, ఎందుకంటే గవర్నమెంట్ విల్ నాట్ ఎంకరేజ్ దట్. ఓకే, బ్యాంక్కి ఎస్ ఐ టోల్డ్ యూ డిపాజిట్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. ఓకే, లోన్ రేట్స్ జనరలీ ఎన్బిఎఫ్సిలో గోల్డ్ లోన్ 15%, 2 minutes లోన్ 20%, 3 minutes లోన్, 2 seconds లోన్స్ అవన్నీ ఉంటాయి. బ్యాంక్లో అట్లా కాదు. ఇంట్రెస్ట్ రేట్ ఈస్ బేస్డ్ ఆన్ వాట్, బేస్ రేట్. ఆర్బీఐ చెప్పిన, ఆర్బీఐ విల్ టెల్ దట్ ఈ ఇంట్రెస్ట్ రేట్ కంటే తక్కువ ఎవరు ఇంట్రెస్ట్ ఇవ్వరు, లోన్ ఇవ్వద్దు అని చెప్తే, ఓకే, నో బ్యాంక్ షుడ్ లెండ్ లోన్స్ బిలో దిస్ ఇంట్రెస్ట్ రేట్, నో బ్యాంక్ షుడ్ లెండ్ లోన్ బిలో దిస్ ఇంట్రెస్ట్ రేట్ అని ఆర్బీఐ చెప్తుంది. దట్ ఈస్ కాల్డ్ వాట్ బేస్. ఆ బేస్ ఎంత 8% ఉండొచ్చు, 9% ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది. దానికంటే ఎక్కువ ఎంత ఇచ్చుకోండి కానీ దీనికంటే తక్కువ ఇవ్వలేరు. ఓకే, మీన్స్ ఆర్బీఐ విల్ బీ టేకింగ్ కేర్ ఆఫ్ వాట్, ఇంట్రెస్ట్ రేట్. ఇక్కడ అట్లా కాదు, వీళ్ళ ఇష్టం ఎన్నైనా పెంచుకోవచ్చు. ట్రాన్సాక్షన్ సర్వీసెస్, ఓకే, నాట్ ప్రొవైడెడ్ బై ఎన్బిఎఫ్సిస్. ట్రాన్సాక్షన్స్ ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి ఏదైనా వాళ్ళు ఏమి ఇవ్వరు. ఓకే, దే ఆర్ ప్రొవైడెడ్ బై వాట్, బ్యాంక్స్. ఓకే, మళ్ళీ ఎన్బిఎఫ్సిలో రికవరీ ఎట్లా ఉంది, ఓకే, ఇది ఇక్కడ రావాలండి, ఇది ఇక్కడ రావాలి. ఎన్బిఎఫ్సిలో ఇది ఇక్కడ వెళ్ళాలి. ఎన్బిఎఫ్సిలో రికవరీ ఎట్లా ఉంది, గుండాయిజం, రౌడీజం, ఇంటి దగ్గర వెళ్ళి వచ్చేస్తారు, లేకపోతే కార్ మన మధ్యలో ఆపేసి కార్ నుంచి దిగి డబ్బులు ఇవ్వమంటారు, అలా గుండాయిజం చేస్తారు. ఎవరు, ఎన్బిఎఫ్సి వాళ్ళు, శారదా చిట్ ఫండ్ వాళ్ళు, ఈ చిట్ ఫండ్ వాళ్ళు, ఆ చిట్ ఫండ్ వాళ్ళు, అవన్నీ నడుస్తూనే ఉంటాయి. ఓకే, ఎందుకంటే యాక్ట్ ఏం లేదు కాబట్టి రికవరీ టీమ్ పంపించి రౌడీలకి పంపించి మన దగ్గర డబ్బులు తీసుకుంటారు, అంతే. ఓకే, ఫైన్. కానీ బ్యాంక్లో రికవరీ ఒకవేళ మీరు డబ్బులు 1 month 2 months ఈఎంఐ కూడా పే చేయలేదంటే ఒక ప్రాపర్ సిస్టమ్ ఉంది, ఒక సర్ఫేసీ యాక్ట్ అని ఉంది 2002. ఆ యాక్ట్ ప్రకారం ఓకే ఏమవుతుందంటే మీరు డబ్బులు పే చేయలేదంటే కూడా వాళ్ళు 2-3 months ఆగి మీ దగ్గర ప్రొసీడింగ్స్ కోర్టు నుంచి వస్తారు, అట్లా అవన్నీ చేస్తారు. చేసి ప్రాపర్గా మీరు కొంచెం కడితే కూడా వాళ్ళు ఊరుకుంటారు అట్లా. ఓకే, అంటే ప్రొఫెషనలిజం అంటే అంతే అట్లా ఉంటుంది. లేకపోతే సపోజ్ బ్యాంక్ ఒకవేళ ఇల్లు పేపర్స్ తీసుకొని లోన్ ఇచ్చిందనుకుంటే వాళ్ళు లోన్ నుంచి లేకపోతే వాళ్ళ గోల్డ్ నుంచి రికవర్ చేసుకుంటారు. ఓకే, లేకపోతే ఏదైనా కంపెనీది షేర్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఆక్షన్ చేసేస్తారు. ఓకే, ఒక కంపెనీ మంచిగా నడవట్లేదు, వాళ్ళు ఎస్బీఐకి లేకపోతే ఆంధ్ర బ్యాంక్కి వాళ్ళు డబ్బులు లోన్ రీపే చేయట్లేదంటే ఆ కంపెనీ షేర్స్ అవన్నీ వీళ్ళు అమ్ముకొని డబ్బులు రికవర్ చేసుకుంటారు. అంటే మనకు అంటే ఫిజికల్ టార్చర్లు మెంటల్ టార్చర్లు ఏమి ఇవ్వరు. జస్ట్ లైక్ ఎన్బిఎఫ్సి వాళ్ళు గుండాయిజం చేస్తారు కదా అలాంటి వాళ్ళు కాదు. ఇది బ్యాంక్ ఆర్ లైక్ ప్రొఫెషనల్, బ్యాంక్స్ ఆర్ లైక్ ప్రొఫెషనల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.